రీసెంట్గా మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. అండ్ ఇండియా కూడా రీసెంట్గా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటి, దీన్ని ఎందుకు రేర్ అంటున్నాము, దీని అప్లికేషన్స్ ఏంటి, అండ్ ఇండియాకి దీని సిగ్నిఫికెన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి అని చెప్పంటే మనకి మొత్తం ఇవి 17 ఉంటాయి. వీ హ్యావ్ 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇన్ టోటల్. అండ్ ఇవన్నీ కూడా ఏంటి, కెమికలీ సిమిలర్ అని, అన్ని ట్రైవాలెంట్ అంటే వీటన్నిటికీ కూడా ఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఉంటే దానికి +3 అని ఉంటుంది అనమాట పైన. సో మనకి పైన +3 అనే వ్యాలెన్సీ ఉంటే దాన్ని వాటన్నీ కూడా మనకి అన్నిటికీ కూడా వ్యాలెన్సీ దీనికి +3 ఉంటుంది అనమాట. కానీ వీటిని రేర్ అని ఎందుకు అంటున్నాము? ఇవి రేర్ కాదు, మనకి ఎర్త్ క్రస్ట్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే మనకి ఎకనామికల్గా మనం పెట్టే డబ్బులకి మనకు వచ్చే రిటర్న్కి వచ్చే వాల్యూ పరంగా చూసుకుంటే అంత కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అందుకాక ఏంటి, ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి. అందుకని మేము వీటిని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాం. ఇవి లేవని కాదు, ఉన్నాయి. కానీ కాన్సన్ట్రేటెడ్గా ఉండడం వల్ల మనం కాన్సన్ట్రేటెడ్గా ఉండేవి తక్కువ ఉండడం వల్ల మనం అన్ని చోట్ల నుంచి అంత ఈజీగా మైండ్ చేయలేము. మనకి ఎకనామికల్లీ వైబుల్ అయితేనే మనము మైండ్ చేయగలుగుతాము. అండ్ ఇది మెయిన్గా దీనికి ఉండే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏవైతే మనం ఇప్పుడు చూడబోతున్నామో వాటి వల్ల ఇది ఏంటి, హై టెక్నాలజీ, పెద్ద టెక్నాలజీకి, లేటెస్ట్ టెక్నాలజీకి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు రిన్యూవబుల్ ఎనర్జీకి, సోలార్ ప్యానల్స్కి వాటికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు బికాస్ ఆఫ్ ద థర్మల్ ప్రాపర్టీస్ డిఫెన్స్కి ఎక్కువగా అప్లికేషన్స్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రానిక్స్లో కూడా మనం వీటిని డిఫరెంట్ అప్లికేషన్స్లో వాడుతూ ఉంటాం అనమాట. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ప్రాపర్టీస్ ఏంటి, దీనికి డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండడం అని చెప్పంటే ఇది ఎక్కువ హీట్ని విత్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఎంత హీట్ చేసినా అంత ఈజీగా మెల్ట్ అవ్వదు. దానికి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. దాంతోపాటు ఇది ఎక్కువ వరకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలుగుతుంది. అండ్ దాంతోపాటు థర్మల్ కండక్టివిటీ అంటే ఎక్కువ హీట్ని కూడా ఇది సస్టైన్ చేయగలుగుతుంది అన్స్టేబుల్ అవ్వకుండా. సో ఇది ఇంకొక ప్రాపర్టీ. అండ్ బికాస్ ఆఫ్ ది +4 చూస్తాం మనం +4f ఎలక్ట్రాన్స్ వల్ల దీనికి మ్యాగ్నెటిక్ అండ్ ఆప్టికల్ బిహేవియర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి యునిక్ బికాస్ ఆఫ్ ద 4f ఎలక్ట్రాన్స్ దానికి మ్యాగ్నెటిక్ అండ్ ఆప్టికల్ బిహేవియర్ కూడా చాలా ఉంటుంది. అండ్ సిమిలర్ అయానిక్ రేడియే అంటే సిమిలర్ అయానిక్ రేడియే ఉండడం వల్ల ఏమవుతుంది, సపరేషన్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది, అన్నిటికీ సేమ్ ఉంటుంది కాబట్టి. సో కీ ప్రాపర్టీస్ హై డెన్సిటీ అండ్ మెల్టింగ్ పాయింట్, గుడ్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ, యూనిక్ మ్యాగ్నెటిక్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్, అండ్ లాస్ట్లో సిమిలర్ అయానిక్ రేడియే విచ్ ఈస్ డిఫికల్ట్ టు సపరేట్. సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆల్మోస్ట్ 200+ టెక్నాలజీస్లో మనం ఇప్పుడు వాడుతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీస్. ఎందుకు, దీనికి ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ ఎక్కువ ఉండని చెప్పాము. సో అందుకని దానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు విండ్ టర్బైన్స్లో కూడా ఏంటి, కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విండ్ టర్బైన్స్లో వాడతాం. దాంతోపాటు మ్యాగ్నెట్స్ బికాస్ ఆఫ్ ది 4f ఎలక్ట్రాన్స్ ప్రాపర్టీ నేను ఏదైతే చెప్పానో అది ఉండడం వల్ల అయాన్స్ అన్నీ కూడా దాని చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్స్ కూడా న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైతే ఇట్లా న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయో వాటిని సపరేట్ చేయడం చాలా కష్టం. అండ్ దాంతోపాటు అది చాలా మంచి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని మనం రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాడతాం. దాంతోపాటు ఎలక్ట్రానిక్స్, లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల అండ్ బికాస్ ఆఫ్ ది యూనిక్ ప్రాపర్టీస్ ఎలక్ట్రానిక్స్లో కూడా వాడతాం. దాంతోపాటు బికాస్ ఆఫ్ ది యూనిక్ ఆప్టికల్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పాను. సో ఈ ఆప్టికల్ ప్రాపర్టీస్ యూనిక్గా ఉండడం వల్ల లేజర్స్లో అండ్ దాంతోపాటు లేజర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్లో ఇదంతా కూడా మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్లీ బికాస్ ఆఫ్ ది హ్యూజ్ థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ చెప్పాను కదా, హై డెన్సిటీ అండ్ మెల్టింగ్ పాయింట్, గుడ్ ఎలక్ట్రికల్ థర్మల్ కండక్టివిటీ, మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ రాకెట్స్, టర్బైన్ ఇంజన్స్, రాకెట్ ఇంజన్స్ వీటన్నిటిలో కూడా ఇది వాడతాం అనమాట. సో అండ్ వీటిని అంత ఈజీగా సబ్స్టిట్యూట్ చేయడం అంత పాసిబుల్ కాదు బికాస్ ఆఫ్ ది యూనిక్ ప్రాపర్టీస్. ఇదంతా ఈజీగా సబ్స్టిట్యూట్ కూడా అవ్వవు. నౌ మూవింగ్ ఆన్ మేజర్ అప్లికేషన్స్, యాజ్ ఐ సెడ్ ఏదైతే నియోడిమియం అండ్ ఐరన్ అండ్ బోరాన్ ఇది దే బికమ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్. అండ్ దాంతోపాటు ఫాస్ఫరస్ని కూడా ఎల్ఈడి డిస్ప్లేస్లో వాటిలో వాడతాము. అండ్ క్యాటలిస్ట్ అండ్ ఫ్యూయల్ రిఫైనింగ్కి కూడా ఇవి ఎక్కువ వాడడము. అండ్ బికాస్ ఆఫ్ ది యూనిక్ ప్రాపర్టీస్ గ్లాస్ పాలిషింగ్ అండ్ ఆప్టిక్స్లో కూడా వాడుతున్నాం అనమాట. దాంతోపాటు ఆబ్వియస్లీ మెడికల్లో ఎంఆర్ఐ అండ్ లేజర్స్, మిలిటరీలో మెయిన్గా చూసుకుంటే గైడెన్స్ మిసైల్స్, రాడర్, శాటిలైట్స్ వీటన్నిటిలో కూడా మనం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనే వాటిని వాడుతున్నాం అనమాట. నౌ
వై రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ స్పెషల్? బికాస్ యాజ్ ఐ టోల్ యూ 4f ఎలక్ట్రాన్స్, ఈ 4f ఎలక్ట్రాన్స్ ఏంటంటే న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో అంత ఈజీగా మనం ఆ ఎలక్ట్రాన్స్ని ఆ న్యూక్లియస్ నుంచి వేరు చేయలేము. ఎప్పుడైతే చేయలేమో దే విల్ బికమ్ స్ట్రాంగ్ స్టేబుల్ మ్యాగ్నెట్స్గా మనం చేయొచ్చు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, హై మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది వస్తుంది. దీనికి మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ చాలా హై ఉంటుంది. అండ్ థర్మల్ స్టెబిలిటీ, అంత ఈజీగా మనం హీట్ చేసి దాన్ని అన్స్టేబుల్ చేయలేము. హై థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా ఉండడం వల్ల దే విల్ బీ వెరీ ఎఫిషియంట్ ఇన్ మోటార్స్ అండ్ జనరేటర్స్. మనం మెయిన్గా మ్యాగ్నెట్స్ వాడతాం బికాస్ ఆఫ్ ది షంటెడ్ మోటార్స్, అట్లా మ్యాగ్నెట్స్ ఉంటాయి అనమాట. సో దానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ విండ్ టర్బైన్స్ ఉంటాయి కదా, ఆ విండ్ టర్బైన్స్లో కూడా ఇవి ఎక్కువగా వాడతాం అనమాట. కానీ మెయిన్ కన్సర్న్స్ ఉన్నాయి కొన్ని వీటితో. ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే ఇవి మైనింగ్ చేసేటప్పుడు మనకి యురేనియం, థోరియం లాంటి టాక్సిక్ రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల మీరు చూసుకుంటే 1 టన్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ని మైన్ చేయాలి అని చెప్పంటే ఆల్మోస్ట్ 2000 టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాస్. అండ్ ఈ రకమైన ఈ వేస్ట్ బయటకు వచ్చినప్పుడు ఏమైతే అవుతుందో మనకి వాటర్ కంటామినేషన్ రిస్క్ అనేది ఉంటుంది. అంటే లైక్ ఇదంతా వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ అంతా మనం ఏం చేస్తాం, మళ్ళీ వాటర్ కంటామినేట్ అయిపోతుంది. అండ్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది, అది కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా మనకి వాటర్ కంటామినేషన్ రిస్క్ ఉంది. సో ఇది ఒక డైలమా మనకి. ఏంటి అని చెప్పంటే గ్రీన్ టెక్ డర్టీ ఎక్స్ట్రాక్షన్ అంటే మనకి వచ్చే టెక్నాలజీ పరంగా ఇదంతా మనకి బాగానే హెల్ప్ అవుతుంది. బట్ దాంతోపాటు డర్టీ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా మనకి చాలా వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అందువల్ల మనకి ఇది ఒక పారాడాక్స్లో అయిపోయింది. మనకి అది కావాలి, బట్ దానివల్ల మనకి హార్మ్ కూడా ఉంది. సో దిస్ ఇస్ ద మెయిన్ పారాడాక్స్ హియర్. నౌ గ్లోబల్గా రిజర్వ్స్ అనేవి చూసుకుంటే ఫస్ట్ హైయెస్ట్ రిజర్వ్స్ వచ్చేసరికి చైనా దగ్గర ఉన్నాయి. చైనా దగ్గర 44 మిలియన్ టన్స్ వరకు ఉంది. సెకండ్ వచ్చేసరికి మనకి బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ ఎంత, 21 మిలియన్ టన్స్. ఇండియా ఏ ప్లేస్లో ఉందండి, ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఇంకా చూసుకుంటే వేరే కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆస్ట్రేలియా తర్వాత ఉంది, రష్యా, వియట్నాం, యుఎస్ఏ అండ్ గ్రీన్లాండ్. కానీ టాప్ 3 ఎవరెవరండి? టాప్ 3 లైక్ రిజర్వ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి చైనా విత్ 44 మిలియన్ టన్స్, దెన్ వచ్చేసరికి బ్రెజిల్ విత్ 21 మిలియన్ టన్స్, దెన్ వచ్చేసరికి ఇండియా విత్ 6.9 మిలియన్ టన్స్. నౌ చైనా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో చైనా డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంది. బికాస్ 90% ఆఫ్ ద రిఫైనింగ్, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిఫైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా చైనా చూసుకుంటుంది. అండ్ 94% ఆఫ్ ది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ది హ్యూజ్ రిజర్వ్స్ దే హ్యావ్, ఆ రిజర్వ్స్ వల్ల మ్యాక్సిమం ప్రొడక్షన్ కూడా వాళ్ళే చేస్తున్నారు అనమాట. దెన్ లైక్ మెయిన్ ఇదంతా కూడా ఏమవుతుంది, మెయిన్ పవర్ అంతా ఎవరి దగ్గర ఉంటుందని చెప్పంటే ఎవరైతే ప్రాసెసింగ్ కరెక్ట్గా చేయగలుగుతారో ఆ ప్రాసెసింగ్ పవర్ అంతా కూడా ఇప్పుడు చైనా దగ్గరే ఉంది. సో ఈ రకమైన అన్నిట్లలో చైనా బాగా అడ్వాన్స్గా ఉండడం వల్ల చైనాకి మనకి అక్రాస్ మంచి లెవరేజ్ ఉంది అక్రాస్ ద గ్రీన్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ద డిఫెన్స్ సెక్టర్స్. చైనాకి ఈ రకంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ ఉండి ఆ వాల్యూ చైన్ ప్రాసెసింగ్లో అంత ప్రాపర్గా ఉండడం వల్ల చైనా దీంట్లో డామినెంట్గా ఉందన్నమాట. నౌ వాట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా, 5th లార్జెస్ట్ రిజర్వ్స్ 13 మిలియన్ టన్, మెయిన్లీ మోనజైట్ శాండ్స్. అండ్ లొకేషన్స్ వచ్చేసరికి ఎక్కడెక్కడ మనకి లైక్ స్టేట్స్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్. అండ్ ఇన్లాండ్గా చూసుకుంటే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. అండ్ మోస్ట్లీ కూడా ఏంటని చెప్పంటే ఇవన్నీ కూడా మనకి లైట్ అండ్ హెవీ రెండు ఉంటాయి. మన దగ్గర ఉన్నవన్నీ కూడా లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఓకే, నౌ నియోడిమియం అండ్ ప్రొసీడియం ఆర్ రిఫైన్డ్ టు 99% ప్యూరిటీ. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు లైక్ ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇన్ ఇండియా. నా మెయిన్గా ఛాలెంజెస్ ఏమున్నాయి మనకి ఇండియా పరంగా అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంప్లెక్స్, మనకి ఏదైతే ఎక్స్ట్రాక్షన్ ఉందో ఇది ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అండ్ ఈ పెద్ద ప్రాసెస్తో పాటు ఇది కాంప్లెక్స్ ఎందుకు అవుతుంది, బికాస్ ఈ ఐరన్ ఓర్స్ అనే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఓర్స్ అనే ఏవైతే ఉంటాయో ఆ ఓర్స్ అన్నింటిలో కూడా ఈ ఎలిమెంట్స్ అన్ని మిక్స్డ్గా ఉంటాయి. సో దీని సపరేషన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాబట్టి మనకి ఎక్స్ట్రాక్షన్ అనేది కాస్ట్లీ అవుతుంది. సెకండ్లీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనకి ఛాలెంజెస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. బికాస్ మనకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ వల్ల ఏమవుతుంది, మనకి టాక్సిక్ వేస్ట్, రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది వస్తుందని చెప్పాము దేంట్లో, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్లో. సో అందుకని మనకి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. థర్డ్లీ మన దగ్గర ఎక్కువ లైట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ హెవీ అనేవి మన దగ్గర స్కేల్స్ ఉన్నాయి.
సో దీనివల్ల మనకి ఏమైపోతుంది, డిపెండింగ్ ఆన్ ది మ్యాగ్నెట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఫర్ మ్యాగ్నెట్స్ అండ్ ఎలాయిస్, వీటన్నిటికీ కూడా మనము ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది పెరిగిపోయింది. అంటే మనం వేరే కంట్రీస్ మీద, చైనా మీద అలా ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. సో మనకి మెయిన్గా ఇండస్ట్రియల్ స్కేల్ రిఫైనింగ్ అండ్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కావాలి. బికాస్ చిన్న స్కేల్ సరిపోదు, మన కాస్ట్ టు బెనిఫిట్ వయబిలిటీ అవ్వాలి అని చెప్పంటే మనం ఏంటంటే ఇండస్ట్రీ లెవెల్లో మనం ఇది చేయాలన్నమాట. సో మెయిన్గా ఇక మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మనం బాగా ప్రమోట్ చేస్తాం. సో ఇండియాకి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్కి ట్రాన్సిషన్ అవ్వాలి అని చెప్పంటే మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్. దాంతోపాటు రిన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అని చెప్పాము. సో గ్రీన్ ఎనర్జీ కావచ్చు, రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, వీటన్నిటికీ కూడా మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి నెట్ జీరో టార్గెట్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నౌ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ది ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్. అంటే మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇంపోర్ట్స్ తగ్గించేసి మనం మొత్తం డిఫెన్స్ అంటే అన్నీ కూడా సొంతంగా తయారు చేసుకోవడానికి అండ్ ఇండిజినస్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఫోకస్ చేస్తున్నాము. సో దీనికి కూడా మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది కావాలి. ఫోర్త్లీ చూసుకుంటే ఇప్పుడు మనకి సెమీకండక్టర్స్ నీడ్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది ఏఐ బూమ్, ఏఐ డెవలప్ అవ్వడం వల్ల అంతా కూడా మనకి ఏంటంటే సెమీకండక్టర్స్ నీడ్ అండ్ టెలికామ్లో కమ్యూనికేషన్ నీడ్ అంతా కూడా ఎక్కువ ఉంది. సో దీనికి కూడా మనకి రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి స్ట్రాటజిక్ అటానమీ కావాలి అని చెప్పంటే మనకి మెయిన్గా ఈ ప్రాసెసింగ్ అని చెప్పాను కదా, ప్రాసెసింగ్ అనేది దీని పరంగా చాలా కష్టం అనమాట. సో ఈ ప్రాసెసింగ్ అనేది మనం ఈజీ చేయాలి అండ్ ప్రాసెసింగ్ కూడా మనం ఇండస్ట్రీస్ లెవెల్ స్కేల్లో ప్రాసెస్ చేసే క్యాపబిలిటీకి ఇండియా రావాలి. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి నేను చెప్పినట్టుగా ఇన్ని అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకేమైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీరు రీసెంట్గా న్యూస్లో చూస్తుంటే కమెంట్స్లో పెట్టండి. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.